కరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కదా ప్రమాణంగా చేసుకుని సంధ్యావందనం, మధ్యాహ్నానికి వచ్చాడంటే కదా మళ్ళీ సంధ్యావందనం, ప్రదోషానికి వెళ్ళాము అంటే కదా మళ్ళీ సంధ్యావందనం. ఇవి లేనప్పుడు సంధ్యావందనం ఎక్కడుంటుంది? లేనప్పుడు ముందు ధర్మం లుప్తమైపోయింది. ఎందుకంటే సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయకపోతే అశౌచంతో ఉన్నవాడితో లెక్క, వాడు ఏ కార్యానికి పనికిరాడు. అందుకే ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. ఆ మందేహులన్న రాక్షసులు ఎక్కడుంటారు అంటే లోహిత సముద్రానికి ముందు ఉండేటటువంటి శిశిర పర్వతాన్ని కూడా దాటి, లోహిత సముద్రాన్ని దాటి గరుత్మంతుడుండేటటువంటి కుటశాల్మలి వృక్షం దాటిపోయిన తరువాత సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతారు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాః స్మ సూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఎలా ఉదయిస్తాడు? లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ గాని ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీకు ఏమీ విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు. అలాగే నిహతా బ్రహ్మతేజోభిః, స్నానం చేసి వచ్చి ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానమేది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహతా బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు 24 ఋషులతో 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహతా బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టాయి. కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత 2
ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసు. కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకని, ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను. ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం భుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక విశేషం జరుగుతుంది. ఇది చెప్పినవాడు ఎవరో సామాన్యుడు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చెప్తున్నవాడు మయూరభట్టు అని ఒక మహాకవి. ఆయనకు ఒకప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. వచ్చి వేళ్ళు ఊడి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతుంటే ఆయన కోణార్క వెళ్ళి కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేశాడు. ప్రదక్షిణం చేసి రోజు సూర్య భగవానుడి వంక తిరిగి స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయనను అనుగ్రహించి సూర్య భగవానుడు ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధి పోగొట్టాడు. పోగొట్టినప్పుడు అరుణారుణ కాంతులతో వస్తున్నటువంటి ఆ సూర్య రథాన్ని చూస్తే, అందుకే సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా సూర్య రథాన్ని భావన చేసినా ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. మయూరభట్టు చెప్పాడు మహానుభావుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, లోకంలో శివరథం అండి అని కట్టి పూజ చేయరు, విష్ణురథం అండి అని కట్టి ఇళ్లలో ఎవరు పూజ చేయరు. సూర్యరథం అండి అని మాత్రం కట్టి పూజ చేస్తారు. ఎప్పుడు మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. ఆ సమయంలో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా? లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగుఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికి ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయి. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే
ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2, ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు.